जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय हाय अंडी नमస్తే దిస్ ఇస్ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి సో టుడే ఈజ్ డే 3 ఆఫ్ వినాయక చవితి వ్లాగ్ అండి అలాగే గణేష్ నిమజ్జన కూడా మా ఇంటి గణేష్ నిమజ్జన ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కాక ఆ తర్వాత వినాయకుడి మండపాన్ని చిన్నగా కదిలించాలన్నమాట ఉద్వాసన చెప్పి ఈ రోజు అయితే వినాయకుడి కోసం మా అమ్మమ్మ యాలక్కాయలతో మాల కట్టిందండి సో వినాయకుడికి యాలక్కాయలతో అలాగే తెల్ల జిల్లేడు పూలతో అలాగే తుమ్మి పూలతో మాల కట్టి వేస్తే చాలా ఇష్టం కాయలతో మాల కట్టింది అలాగే రోజా రెక్కలతో కూడా ఈ బ్యూటిఫుల్ చిన్న మాల తయారు చేసింది స్వామి కోసం చాలా బాగుంది కదా సో ఈ రెండు మాలలు ఈ రోజు అయితే నేను స్వామి కోసం తయారు చేశాను చూడండి ఈరోజు స్వామికి నైవేద్యంగా అయితే నేను దద్దోజనం ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా అయిపోతుంది సో అందుకే ఈరోజు ఇది ప్రిపేర్ చేశాను స్వామివారికి ఇది కూడా చాలా ఇష్టమైన నైవేద్యమే సో ఈ రోజు అయితే స్వామివారికి నైవేద్యంగా నేను దద్దోజనం సమర్పిస్తున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం పదండి నేనైతే పూలన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఇవి ఎందుకు ఇలా చేస్తున్నానంటే అష్టోత్తరం చెప్పడం కోసం అక్షంతలతో కానీ పూల రెక్కలతో కానీ అష్టోత్తర శతనామావళి పూజ మనం చేసుకోవచ్చు అందుకోసమే ఈ పూలన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను అద్య బ్రాహ్మణ महाराज की जय बोलो गणेश महाराज की మేమైతే ఇక్కడ మా బుజ్జి గణపైని నిమజ్జనం చేయడానికి స్టార్ట్ అయిపోయాము సో మేము నిమజ్జన కోసం అయితే తెలుగుగంగ కాలువకి వెళ్ళిపోతా ఉన్నాము ఇటు పక్క అయితే కొండలు చెట్లు ఆ సన్సెట్ కి సూపర్ వ్యూ ఉంది అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఇష్టమా మనము ఎందుకు ఎవరిని ఏ దేవుణ్ణి వినాయకుడిని నిమజ్జనం చేసేద్దామా నీకు ఇష్టమేనా వినాయకుడిని వాళ్ళ ఇంటికి పంపించేయడము ఇష్టమేనా మనం ఇష్టంగా తీసుకొచ్చుకున్నాం కదా మళ్ళా పంపించేయాలంటే నీకేం బాధగా లేదా అమ్మో ఇంకో సంవత్సరం వస్తాడంటండి మా పాపకు తెలిసినందుకు కూడా నాకు తెలియడం లేదు నాకైతే అస్సలు ఒప్పడం లేదు మా బొజ్జగన్ పైని బుజ్జిగన్ పైని నిమజ్జనం చేయడానికి బట్ హ్యాపీగా అయితే నిమజ్జనం చేయాలి కదా ఆటలు పాటలు సంబరాలు లేకుండా గణేష్ నిమజ్జన ఎక్కడైనా పూర్తవుతుందా అందుకే ఇక్కడ ఆటలతో పాటలతో మేమైతే గణేష్కి బాయ్ చెప్పేశాము బాయ్ బాయ్ గణేష్ మా నిమజ్జన అయితే అయిపోయింది బొజ్జగాని పైన ఇంటికి పంపించేసి మేము కూడా మా ఇంటికి రిటర్న్ అయిపోయాము నిమజ్జన అయిపోయింది ఇంటికైతే వచ్చేసాము మా పూజ గది చూపిస్తాను ఎంత ఖాళీగా బోసిపోయిందో చూడండి బుజ్జిగనిపై వెళ్ళిపోగానే అంతా బోసిగా అయిపోయింది కదా ఇంకేం చేస్తామండి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే గణేష్ నిమజ్జన మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్